సమాప్తమైనది అన్నాడు. క్రీస్తు శిలువలో సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అంటే ఏమన్నట్టు? ఆయన జీవితం అందరితో అయిపోయింది అన్నాడు, లేకపోతే ఇంకా ఏమైనా ఉందని చెప్పాడు? సమాప్తము అయినది అంటే మన తండ్రి తనకు అప్పగించిన భూమి మీద ఏమి చేయాలో చెప్పింది అంతా అయిపోయింది కనుక లేఖనం నెరవేర్చినట్లు సమాప్తమైనది. అలానే భూమి మీద ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది చనిపోయే ముందు లాస్ట్కు కొన్ని విషయాలు చెప్తారు. ఆ చెప్పే విషయంలో కొన్ని సమాప్తం అని అనుకుంటారు, కానీ అందరితో వాళ్ళ జీవితం అనేది సమాప్తం అనేది కాదు, ఇంకో జీవితం ఉన్నది. అది తెలియక చాలా మంది సమాప్తమైందని అనుకుంటారు. అయితే క్రీస్తు ఈ మాట తన పని, దేవుడు చెప్పిన పని నిమిత్తము అన్నాడు కదా, ఇవరకు చేసిండా? మరి చేసి ఆ మాట అన్నాడా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నువ్వు ఇచ్చిన నా పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. క్రీస్తు ఏ పని అయితే తండ్రి భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తుకు అప్పచెప్పిండో ప్రతి పని చేసి అనేక అప్పగింపబడుతున్నాను అని అర్థం చేసుకునే టైంలో, అర్థమైన టైంలో చేయటకు తండ్రి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, అయ్యా నువ్వు నాకు అప్పచెప్పిన పని కంప్లీట్ అయిపోయింది, సమాప్తమైనది అని ముందుగానే ఆయన శిష్యుల అందరికీ అర్థమైన విధంగా చెప్పిండు. అలానే మార్కు సువార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్దము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయనకు గుర్తున్నది ఎందుకు వచ్చినా అని, క్రీస్తుకు గుర్తున్నది ఏమని, నేను ఈ లోకానికి వచ్చింది మనుషులను పట్టి వాళ్ళ ఆత్మలను రక్షించడానికి అని ఆయనకు గుర్తున్నది. కానీ ఈ రోజు మనకు ఎవరికి గుర్తులేదు. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని మనము పట్టించుకోము, మన యొక్క పనుల్లో మనమే ఉంటాము. ఆయన మన శిష్యులను వెంటబెట్టుకొని పోయి, రండి నేను వచ్చిన పని ఇదే, మిమ్మల్ని రక్షించడం కోసమే నేను వచ్చాను, రండి పోదాము. అలానే యోహాను సువార్త 10:17 నేను దాన్ని తీసుకున్నట్టు నా ప్రాణమును పెట్టించున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొందితినా. నేను దేవుడు ముందుగా క్రీస్తు వచ్చేటప్పుడే తనకు ఇవన్నీ, తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు ఇవన్నీ చెప్పి భూమి మీదకి పంపించేందుకు నేను ఈ పనింత చేసి నా ప్రాణాన్ని నాసకి నేనే అప్పగిస్తున్నాను, నా ప్రాణాన్ని నేనే అప్పగించుకుంటున్నాను. దీన్ని పెట్టే అధికారం నాకే ఉన్నది, తీసుకునే అధికారము నాకే ఉన్నది. మరలా తిరిగి లేచి 3వ దినమున లేచే అధికారం కూడా నాకే ఉన్నది. ఇది ఎవరికీ లేదు. నా ద్వారానే నేను మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాను. ఈ ఆజ్ఞ నాకు మా తండ్రి ద్వారా వచ్చింది అని సెలవిస్తున్నాడు. లోక సువార్త చివరి 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించిన వ్రాయబడినవన్నీ నెరవేరాలని
నేను